రండమ్మా, సభలో ఉన్న అందరికీ నమస్కారం చేసుకోండి. ఇద్దరు కూడా కూర్చోండి బాబు, కూర్చోండి. ఈ మాల అమ్మాయికి వెయ్యి బాబు. అమ్మా, నువ్వు కూడా మాల అబ్బాయికి వెయ్యి. ఓం క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తా సనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్త పీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ హరినళగదా శంఖపాణిర్ముకుందః. రే కుమార్, నేను చెప్పినవన్నీ రెడీ కదా? నేను వచ్చేస్తున్నాను రా. మెయిన్లో ఉండండి, వెళ్ళిపోదాం సరేనా? ఓకేరా. శేషు, ఝాన్సీ అమ్మ, బంగారి ఎక్కడా? చాలాసేపటి నుంచి నేను చూస్తున్నాను. బంగారు సిస్టర్ కనిపించట్లేదమ్మా. బ్రో, బంగారు సిస్టర్ని చూసావా? నేను చూడలేదు బ్రో. మండపంలో అంతా పనిచేస్తూ తిరిగిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయింది? శేషు, అమ్మా. కేడి, మీరిద్దరు వెళ్ళి వెతకండి. సరే ఝాన్సీ అన్ని అమ్మ. ప్లేసెస్ లో వెతికి సరే చూడండి. అమ్మా. ఏమై ఉంటుంది? రే కుమార్, రండ్రా. రే పిలుస్తున్నారు, పదరా. త్వరగా రండ్రా. రారా. పదరా పద. ఎక్కడా? రే శేషు, బంగారు ఎక్కడైనా కనపడిందా? లేదు బ్రో, నీ కనపడిందా? లేదే. అయ్యయ్యో, కాలేజీ నాతో బంగారు సిస్టర్కి ప్రాబ్లం ఉంది. బంగారు చుట్టూ బోలెడన్ని సమస్యలున్నాయి. ఎవరైనా ఏమైనా చేసుంటారా? శేషు, అంతలా ఆలోచించకు. ఈ పెళ్లిలో ఖచ్చితంగా బంగారు ఉంటుంది. పక్కనే ఎక్కడో ఉంటుంది. ఖచ్చితంగా ముహూర్త టైంకి వచ్చేస్తుంది. బ్రో, అలా అని మనం కన్ఫర్మ్గా ఎలా చెప్పగలం బ్రో? శేషు, ఏమైంది? ఎక్కడుంది? కనపల్లే ఝాన్సీ అమ్మ. అన్ని చోట్ల వెతికాం, అందరినీ అడిగేశాం. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఝాన్సీ అమ్మ. బంగారు సిస్టర్ కనిపించడం లేదమ్మా. అసలు ఏమైపోయింది?